రెగ్యులర్గా తినే దోశలు బోరు కొడుతుంటే ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా పిల్లలు పెద్దలు అందరూ లొట్టలేసుకొని తింటారు. అంత బాగా వస్తాయి కూడా ఈ దోశలు. రెగ్యులర్గా మనం వాడుకునే దోశ పిండిలోనే ఒక పాలకూర కట్టని ఉడికించి దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని ఈ దోశ పిండిలోకి కలుపుకొని దోశలు వేసి చూడండి. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిదంటారు కదా, అలా తినని పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఇలా చేసి పెట్టండి. లొట్టలేసుకొని తింటారు. అంత టేస్టీగా కూడా ఉంటాయి ఈ పాలకూర దోశలు. ఇలా కలుపుకున్న ఈ దోశ పిండితో వేడివేడిగా దోశలు వేసుకొని కొబ్బరి చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ కొంచెం కారం కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఇవి కలర్ఫుల్గా కనిపిస్తుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీ ఇంట్లో పిల్లలకి ఒకసారి చేసి పెట్టి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు కలర్ఫుల్గా కనిపిస్తున్నాయని. ఇలా ఆకుకూరలతో దోశలు ఎప్పుడైనా ట్రై చేశారా? చేసింటే నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.